నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. డిసెంబర్ వచ్చిందంటే సంబరాలు మొదలవుతాయి. నెల రోజుల పాటు అమ్మకాలు పెరుగుతాయి. డిసెంబర్ 25 నుంచి ప్రత్యేక కార్యక్రమాలు మొదలవుతాయి. డిసెంబర్ 31 రాత్రి జరిగే సంబరాల గురించి చెప్పక్కర్లేదు. నూతన సంవత్సరానికి స్వాగతాలు పలుకుతూ ప్రపంచ దేశాలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటారు. డిసెంబర్ అంటే మనకు గుర్తుకొచ్చేది సంవత్సరంలో చివరి నెల. చలికాలం ఉంటుంది, మంచు కురుస్తుంది. ఉత్తర భారతదేశంలో పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు పడిపోతాయి. దక్షిణాదిని కూడా చలి పంజా విసురుతుంది. ఋతువులో మార్పుల కారణంగా ఆరోగ్యంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ విషయాలన్నీ సాధారణంగా మనకు తెలిసినవే. డిసెంబర్ గురించి మనకు తెలియని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. డిసెంబర్ అనే పదం ఎలా వచ్చింది? ఏ క్యాలెండర్ ప్రకారం ఏ నెలను సూచిస్తుంది? నార్త్ పోల్లో డిసెంబర్ నెలలో ఎలా ఉంటుంది? డిసెంబర్ నెలలో మనిషి ఎక్కువగా ఎదుర్కొనే జబ్బులేంటి? ఎందుకు డిసెంబర్లోనే ఆయా జబ్బులు విజృంభిస్తాయి? డిసెంబర్ నెలలో రాత్రి సమయంలో ఆకాశంలో ఏం కనిపిస్తుంది? మిగతా రోజులతో పోలిస్తే డిసెంబర్ నెలలోనే ఎందుకు వ్యాపారం ఎక్కువగా జరుగుతుంది? శీతాకాలం డిసెంబర్ నెలలోనే ఎందుకు మొదలవుతుంది? ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డిసెంబర్లో పుట్టిన వారి ప్రత్యేకతలు ఏంటి, ఎలా ఉంటారు అనే విషయాలు దాదాపుగా చాలా మందికి తెలియవు. వాటి గురించి ఈరోజు స్పెషల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. డిసెంబర్ వస్తుంది అంటే చలి పెరుగుతుంది. ఉత్తర భారతదేశంలో చలి దెబ్బకు పెద్దవాళ్ళు పిట్టల్లా రాలిపోయినట్లు రాలిపోతూ ఉంటారు. చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ స్వెటర్ వంటివి లేకుండా బయటకు వెళ్ళకూడదని హెచ్చరిస్తూ ఉంటారు. ఆస్తమా ఉన్నవాళ్ళు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఈ చలికాలంలో వాయు కాలుష్యం పెరిగే అవకాశం ఉంది. శ్వాస సంబంధమైన జబ్బులు ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన తరుణం. చలి కారణంగా ముక్కులు బిగుసుకుపోతాయి. శ్వాసించడం కష్టంగా మారుతుంది. ముఖ్యంగా చిన్నారుల్లో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. శరీరంలో వేడిని పెంచే ఆహార పదార్థాలను తీసుకోవాలి. దుంపగడ్డలు ఆహారంలో తీసుకోవడం మంచిదని నిపుణులు చెప్తున్నారు. ఫ్యాట్ను పెంచే ఆహారానికి, మసాలా ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఈ చలికాలంలో ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్యలో ముఖ్యమైనది గుండె సంబంధిత జబ్బులు. అనేక అధ్యయనాల ప్రకారం డిసెంబర్ నెలలో గుండె సంబంధిత సమస్యల సంఖ్య పెరుగుతోందని స్పష్టం చేస్తున్నాయి. వాతావరణంలో చల్లదనం పెరగడంతో పాటు ఆహారపు అలవాట్లు, పండగల ఉత్సాహం కారణంగా ఒత్తిడి పెరుగుతుందని, ఒత్తిడి కారణంగానే అత్యధిక సంఖ్యలో గుండె జబ్బులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. డిసెంబర్లో గుండెపోటుకు గురైన వారిలో ఎక్కువ మందికి ప్రాణహాని ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో వేడిని పెంచేందుకు చాలామంది ఆల్కహాల్, సిగార్ తీసుకుంటూ ఉంటారు. తాత్కాలికంగా శరీరంలో వేడిని పెంచినా దాని వలన గుండెకు ఇబ్బందులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కరోనా తర్వాత చలికాలంలో గుండె జబ్బులు పెరుగుతున్నట్లుగా కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా తర్వాతనే ఒత్తిడి కారణంగా గుండె జబ్బులు పెరుగుతున్నాయని కూడా కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. గుండె జబ్బులకు కారణమవుతున్న డిసెంబర్కు ఆ పేరు ఎలా వచ్చిందో ఎప్పుడైనా ఊహించారా? ఆంగ్లమాన క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ నెల 12వ నెల. ఇప్పుడు ఉపయోగిస్తున్న క్యాలెండర్ను జూలియన్ క్యాలెండర్ అంటారు. ప్రపంచ దేశాలు వినియోగిస్తున్న ఈ జూలియన్ క్యాలెండర్లో ఏడాదికి 12 నెలలు, 365 రోజులు ఉంటాయి. కానీ ఈ జూలియన్ క్యాలెండర్ రాకముందు ప్రపంచంలోని దేశాలు వివిధ రకాలైన క్యాలెండర్లను వినియోగించేవారు. చాలా దేశాలు అప్పట్లో రోమన్ క్యాలెండర్ను ఉపయోగించేవారు. ఈ క్యాలెండర్ ప్రకారం అప్పట్లో ఏడాదికి కేవలం 10 నెలలు మాత్రమే ఉండేవి. రోమన్ క్యాలెండర్లో డిసెంబర్ నెల 10వ నెలగా ఉంది.
డిసెంబర్ అనే పదం లాటిన్ భాషలోని డెకా నుంచి వచ్చింది. డెకా అంటే లాటిన్ భాషలో 10 అని అర్థం. 10వ నెలను సూచిస్తుంది కాబట్టి ఈ నెలకు డిసెంబర్ అనే పేరొచ్చింది. కానీ రోమన్ క్యాలెండర్ ఎప్పుడైతే పక్కన పెట్టి జూలియన్ క్యాలెండర్ను తీసుకొచ్చారో అప్పటి నుంచి డిసెంబర్ నెలను 10 నుంచి 12కు మారింది. డిసెంబర్ నెలలో మరో ముఖ్యమైన అంశం వాతావరణం. చలికాలంలో రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. కానీ ఆర్కిటిక్ సర్కిల్లో ఉండే కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా నార్వేలోని హమ్మర్ ఫెస్ట్ అనే ప్రాంతంలో ఈ రాత్రి సమయం మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ డిసెంబర్ నెలలో సూర్యుడు కనిపించడు. పగలు కూడా రాత్రిలాగే ఉంటుంది. అంటే ఇక్కడ 24 గంటలు రాత్రే ఉంటుంది. దీనినే పోలార్ నైట్ అని పిలుస్తారు. డిసెంబర్ చివరి వరకు పోలార్ నైట్ కొనసాగుతుంది. ఈ డిసెంబర్లోనే మరో అద్భుతం కూడా కనిపిస్తుంది. ఈ మాసంలోని డిసెంబర్ 13, డిసెంబర్ 14 నెలలో జెమినిడ్స్ మీటియర్ షవర్ అనే ప్రసిద్ధమైన ఖగోళ సంఘటన ఒకటి కనిపిస్తుంది. జెమినిడ్స్ మీటియర్ షవర్ అంటే నక్షత్రాల వర్షమని అర్థం. డిసెంబర్ నెలలోని 13, 14 తేదీల్లోని రాత్రుల్లో నక్షత్రాలు వర్షం కురిసినట్లుగా కనిపిస్తాయి. ఈ 2 రోజుల కోసమే ఎదురు చూసేవారు ఎందరో ఉన్నారు. ఇక డిసెంబర్ మాసంలో ప్రపంచవ్యాప్తంగా అనేక ఉత్సవాలు జరుగుతాయి. అందులో ప్రధాన పండుగ క్రిస్మస్. ఈ క్రిస్మస్ ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 160 దేశాల్లో ఘనంగా జరుపుకుంటారు. ఈ ఉత్సవాలకు నెల రోజుల ముందు నుంచే షాపింగ్ మొదలవుతుంది. క్రిస్మస్ ఆఫర్ల వెల్లువతో షాపింగ్ కాంప్లెక్స్లు, ఆన్లైన్ షాపింగ్ సేవలు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. ఈ సమయంలోనే వ్యాపారంలో పోటీ ఏర్పడుతుంది. ఈ పోటీని తట్టుకుని నిలబడేందుకు చేసే ప్రయత్నాలు తెలియకుండా ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి కారణంగా గుండె జబ్బులు వస్తూ ఉంటాయి. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ఎంజాయ్ చేసేందుకు పెద్ద ఎత్తున ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఈ ప్రయాణాల వలన కూడా హార్ట్ అటాక్లు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. వెదర్ రిపోర్ట్ ప్రకారం ప్రతి ఏడాది డిసెంబర్ 1 నుంచి శీతాకాలం ప్రారంభమవుతుంది. చలికాలాలు పెరుగుతాయి, మంచు కురుస్తుంది. అయితే ఖగోళ శాస్త్రం ప్రకారం ఈ శీతాకాలంలో సంధి సమయం అంటే రాత్రి సమయం ఎక్కువగా ఉండే రోజు అని అర్థం. ఈ సంధి సమయం డిసెంబర్ 21 లేదా 22న ఉంటుంది. డిసెంబర్లో పుట్టిన వారి జాతక రీత్యా ఎలా ఉంటారు అని చెప్పుకోవడం కూడా ముఖ్యమే. డిసెంబర్లో పుట్టినవారు తప్పనిసరిగా టుర్కోయిజ్, జిర్కాన్, టాంజనైట్లను ధరించాలి. టర్కోయిజ్ ఆరోగ్యానికి, సంపదకు గుర్తుగా చెప్తారు. ఈ టుర్కోయిజ్ రత్నానికి 5000 సంవత్సరాల చరిత్ర ఉంది. డిసెంబర్లో పుట్టిన వ్యక్తులు చాలా చురుగ్గాను, ధైర్యంగాను, మెరుగైన ఆలోచనలు కలిగి ఉంటారు. పట్టిందే పట్టుగా ఉంటారు. ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండేవారిగా ఉంటారు. డిసెంబర్లో పుట్టిన వారిలో ఎక్కువ మంది వృశ్చిక లేదా ధనుసు రాశిలో జన్మిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారి జాతకం ఉన్నత స్థితిలో ఉంటుంది. డిసెంబర్ గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా. మరో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.